హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి బి తెలుగు యూట్యూబర్. ఇంకా కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి. ఇకనైనా మనది తొందరలో మానిటైజేషన్ అయ్యి మన ఛానల్ అనేది మంచి గ్రోత్ రావాలని మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకుంటున్నానండి. అలాగే మంచి ఆరోగ్యాన్ని అందరూ హాయిగా సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు కూడా. సో ఇక్కడైతే ఈ ఉగాది మేము ఎలా జరుపుకున్నాము ఏంటనేది అయితే నేను ఇప్పుడు మీ అందరికైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే చూపిస్తున్నాను అనమాట. వచ్చేసేయండి. ఇంకా నేనైతే ఈ ఉగాది రోజైతే మన మబ్బులో 4 గంటలకైతే లేచానండి. ఎందుకంటే టైం టు టైం పచ్చడి చేసేసి బచ్చప్పాలు చేసి వంటలన్నీ చేసి మధ్యాహ్నం అందరం కూర్చొని హాయిగా పండుగ రోజైతే తృప్తిగా తినాలని అయితే అనుకున్నాను అనమాట. పుట్టప్పుడు అయితే అందరూ బిజీగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సో కనీసం ఇలాంటి పండుగల దినాల్లో అయినా అందరం కలిసి భోంచేస్తే సంతోషంగా ఉంటాము, హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే వాకిళ్ళన్నీ ఇలా కడిగేసి దీంట్లో ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ గడపలు కూడా కడిగాను అనమాట. ఇంకా గడపలు కడిగిన తర్వాత బొట్లు పెట్టేసి మంచిగా పూలతోనైతే గడపను అలంకరించాను అనమాట. ఇలా ఇంటి ముంగట మంచిగా ముగ్గులు వేసుకుంటే మనకు పండుగ వాతావరణం అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత మనము నిత్యం ఎక్కువగా వాడేది ఏంటంటే మనం స్టవ్ లేకుంటే మనకి ఏ పని జరగదండి, కడుపులోకి తిండి కూడా రాదు కదా. సో ఇలా మంచిగా శుభ్రంగా స్టవ్ని అయితే ఇలా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ మా అమ్మాయి అయితే ఇల్లుకి వేస్తుంది అనమాట. ఈ మామిడాకులు ఇవన్నిటికి కూడా ఇంతసేపు అంతా డస్ట్ లాగా పడిందని మరొకసారి ఇల్లు అయితే క్లీన్ చేసాయని చెప్పాను అనమాట. సో ఇక్కడైతే తోరణాలు అనేది అయితే పెట్టేశామన్నమాట. ఇలా మంచిగా ఇంటికి పచ్చని తోరణాలు పెడితే మనకి ఇంట్లో ఇంకా పండుగ వాతావరణం అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్కటి మనము పెద్దవాళ్ళు అప్పుడు చేసినవన్నీ కూడా సైంటిఫిక్గా కూడా చాలా మంచివేనండి. ఇలా వేపాకు కానీ ఈ మామిడాకులు అనేది పెట్టడం వల్ల మంచి ఆక్సిజన్ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇలాంటి పచ్చటివి మన కుటుంబం కూడా అందరూ పచ్చగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇంటికి ఎలాంటి నరదిష్టి తగలకుండా ఇలాంటివన్నీ పచ్చటి తోరణాలతోని కడపలు కడిగి ఇలాంటివన్నీ పండుగ టైంలో చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. నిజంగా చెప్పాలంటే పండుగ టైంలో ఇలాంటివన్నీ చేసుకుంటే ఆ ఆనందం వేరే, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే నిజంగా ప్రత్యేక పూజలు చేసినప్పుడు ఇల్లు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంటిలో కూడా మంచి కళ వస్తుందన్నమాట. సో నేనైతే పండుగ రోజైతే ఆ రోజే ఉదయం దేవుళ్ళని కూడా కడగడం జరిగిందనమాట. ఎందుకంటే ముందు రోజు మనకు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య రోజు అయితే మనమైతే దేవుళ్ళని అయితే కడగం కాబట్టి ఇంకా తెల్లారే పండుగ రోజు అన్ని పనులు చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు లేచే లోపు అయితే ఇలా వాకిళ్ళు గడపలు అలాగే గల్లీ ఇవన్నీ కూడా కడిగేసి వరండా ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే అందరికీ హ్యాపీ ఉగాది అనేది చెప్తున్నారనమాట మా పిల్లలు. ఇక్కడ నేనైతే ఇంకా దేవుళ్ళకైతే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఎంత తొందరగా లేచా కానీ అంత హడావిడిగానే పనులు అనేది సాగిపోతూ ఉంటాయండి. సో ఇక్కడైతే ముందుగా పూజ రూమ్ని అయితే మంచిగా నీట్గా కడిగేసి తూడ్చేసి ఇలా ముగ్గులతోనైతే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ సంవత్సరం అందరికీ అనుకున్న పనులన్నీ జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. సో మొత్తానికైతే ఇలా నేను పూజ గదిని అయితే మంచిగా ముగ్గులు అయితే వేసి పూజనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పీటలకు కూడా పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టి చాక్ పీస్తోనైతే ముగ్గులు అయితే వేసేసాను అనమాట. వీటిపైన దేవుళ్ళని కూర్చోబెడతాం కదా, అందుకే అనమాట. సో ఇక్కడ మధ్యలో కూడా ముగ్గు వేసినాక కొంచెం కుంకుమనైతే పెట్టేశాను అనమాట. సో ఇలా అన్ని పీటలు ఉన్న వాటికైతే ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోగా పిల్లలు కూడా లేచి వాళ్ళు కూడా మనిషి ఒక పని అయితే చేస్తున్నారండి. ఇలా అందరం కలిసి చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది, అందరు కూడా పనిని షేర్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంకా పిల్లలు కూడా పెద్దగా అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా ప్రతి ఒక్క పని మనము నేర్పించినట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే బొట్టు పెట్టనీకైతే గంధంలో కొంచెము రోజ్ వాటర్ని అయితే వేసి గంధాన్ని అయితే తడిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఫోటోలన్నీ నీట్గా తుడిచిచ్చింది అనమాట. చెప్తూ ఉంటేనే కదండి వాళ్ళకు కూడా పని అనేది అలవాటు అవుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు కదా. ఇంకా కొన్ని సమయంలో మనం చేసుకోలేని సమయంలో పిల్లలైతే కొంచెం మనకు హెల్ప్ఫుల్గా ఉండి చేస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళకు కూడా పని అనేది నేర్పియాలనేది నా యొక్క ఉద్దేశం అనమాట. పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటి పనులు నేర్పించడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా పండుగలు వస్తూ ఉంటాయి, మనకి ఇంకా ఎక్కువ పని ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు కూడా చేసే టైంలో వాళ్ళు కూడా చేస్తారు కదా. సో మొత్తానికైతే తలా ఒక పని చేసుకుంటూ అయితే ఇలా
దేవుళ్ళని అయితే ఒకరు కడిగేశారండి. ఇంకా నేనైతే బొట్లు అవన్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వినాయకునికి అయితే ఫస్ట్ బొట్టు అయితే పెట్టాను అనమాట. ఇంకా వినాయకుడు మనకు ప్రథమ దేవుడు కాబట్టి తర్వాత అయితే ఇంకా మన లలిత అమ్మవారు అనమాట. ఇంకా అమ్మవారికి కూడా మంచిగా బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా నేను బొట్లు పెట్టేలోపు ఈలోగా మా పెద్దమ్మాయి అయితే పూలన్నిటిని కూడా మంచిగా పూల దండలు అయితే కుట్టి ఇస్తుందన్నమాట. చూపించానమాట, ఇలా కుచ్చి ఇలా దండలాగా చేయాలని చెప్పాను. ఇంకా తనైతే చేసి ఇచ్చిందనమాట. ఇంకా మధ్య మధ్యలో మా చిన్న పాప వచ్చి వీడియోలు అయితే తీసేస్తుంది అనమాట. సో మొత్తానికైతే దేవుడి మందిరాన్ని ఇలా మంచిగా మామిడాకులతో అలంకరించి దేవుడి ఫోటోలకైతే మంచిగా గులాబీ మాలల్ని అయితే సమర్పించాను అనమాట. సో చూసారా మన దేవుడు ఎంత మంచిగా చక్కగా ఉన్నాడు అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ దీపారాధనను అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈలోగా అయితే ముఖ్యంగా ఉదయం అయితే దీపారాధన అయిపోయింది అనుకోండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మా మామయ్య వచ్చి పచ్చడి అవన్నీ చేస్తారు. ఈలోగా నేనైతే అదేనండి పోలేలు బచ్చాలు అంటారు కదా, వాటిని అయితే ప్రిపరేషన్ చేసి ఇంకా వంట పని అయితే చేసుకుంటానని చెప్పాను అనమాట. ఇంకా మనకు 8:30 కల్లా దీపారాధన అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో 4 గంటలకు లేస్తే 8:30 అయ్యిందనమాట పూజ అయ్యే వరకు, ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులన్నీ అయిపోయే వరకు. ఇంకా తర్వాత ఇప్పుడైతే స్వామివారికి దీపారాధన అయితే చేశాను, అమ్మవారికి కూడా ఇలా దీపం వేసి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అగరబత్తిని కూడా చూపించేసి ఈలోగా పిల్లలందరినీ కూడా స్నానాలు అయితే చేసేయమన్నాను. హారతి ఇస్తాను, అందరూ వచ్చి హారతి తీసుకోవాలని చెప్పాను. ఇంకా ఇప్పుడైతే ముందుగా ఇప్పుడు పూజ చేశాం కాబట్టి ఇంకా పూజ చేసి దీపం పెట్టిన తర్వాత ఏదైనా నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి నేనైతే ఇక్కడ అరటి పండునైతే నైవేద్యం కింద పెట్టి ఇంకా హారతిని అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. అంబ మంగళం జగదాంబ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం. ఇలా అయితే ఒక మంగళారతి పాట అయితే పాడేసి ఇంకా హారతికి అయితే నీళ్ళు చూపించి ఇంకా హారతి దేవుళ్ళకైతే చూపించి ఇంకా నేను కూడా కళ్ళకు అద్దుకున్నానండి. మీరు కూడా అందరు చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అద్దుకోండి కళ్ళకు. ఇంకా ఒక్కొక్కరినైతే ఇంట్లో వాళ్ళనైతే రమ్మని చెప్పాను అనమాట. ఇంకా అందరైతే ఇంకా వరుసగా లైన్ కట్ అయితే వస్తున్నారనమాట. సో ఇక్కడైతే వాళ్ళకు కూడా హారతిని అయితే ఇచ్చేసానమాట. ఇలా దేవుడికైతే దండం పెట్టేసుకొని ఈలోగా అయితే నేను ఇప్పుడు ఇంకా వచ్చాడనమాట నా కొడుకు. ఇంకా వాడిని కూడా దండం పెట్టేసుకోమన్నాను, పెట్టేసుకొని అయితే వెళ్తున్నారనమాట. సో ఈలోగా అయితే నేను ఈ కూరాడకుండా ఉంటుంది కదండి, ఇది ప్రతి ఇంట్లో అయితే ఉంటుంది. ఇది అమ్మవారితో సమానంగా అంటారు, అలాగే ఆడపడుచుతో సమానం అంటారు. ఈ కూరాడకుండని ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఈ కూరాడకుండకైతే ఇలా బొట్లు పెట్టేసి కంకణాన్ని అయితే కట్టి ఒక గులాబీ పువ్వుని అయితే సమర్పించి రెడీ చేసేసి అయితే ఇంకా దాన్ని అయితే యథాస్థానంలో అయితే కూర్చోపెట్టి ఇలా మొత్తానికి కంకణాలన్నిటిని కూడా రెడీ చేశాను అనమాట. ఇంకా ఈరోజు అందరం కూడా పూజ చేసిన తర్వాత కంకణాన్ని అయితే పెట్టుకోవాలి కదా. ఈలోగా నేను పూజ చేశాను కాబట్టి కంకణాలన్నీ రెడీగా ఇక్కడ పెట్టేసి నాది నిత్య దీపారాధన అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నచ్చిందా మరి మా దేవుడు గది, మా దేవుడు మీ అందరికీ? సో ఇప్పుడైతే ఇంకా మనం ఈరోజు బచ్చాలు చేస్తాం కాబట్టి ఉగాది పండుగకి పోలలు అంటారు, బచ్చాలు అంటారు, భక్షాలు అంటారు, ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తూ ఉంటారండి. మేమైతే బచ్చాలు అని అంటామన్నమాట. సో నేనైతే ఇక్కడ 2 గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను అనమాట. దాన్ని అయితే శుభ్రంగా కడిగేసి మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసి శనగపప్పునైతే 2 విజిల్స్కే ఉడకపెట్టాను అనమాట. ఎక్కువ ఉడకకుండా తక్కువగానే మొత్తం పేస్ట్లా కాకుండా పలుకుగా ఉండేటట్టు అయితే ఉడకపెట్టుకోవాలి కదా. అయితే కొంచెం పప్పులో కొంచెం నూనె అలాగే కొంచెం పసుపును కూడా వేసి అయితే ఇక్కడ మూత పెట్టి అయితే మన శనగపప్పునైతే ఉడకపెట్టేసుకోనికైతే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, పప్పు అయితే బచ్చాలకైతే రెడీగా ఉంటుంది అని అయితే ఇక్కడ బచ్చాలకైతే రెడీ చేసేసి ఇంకా ఇప్పుడైతే ఇక కొత్త గిన్నె తీసుకున్నాను అనమాట. ఇంకా కొత్త గిన్నెలో ఇప్పుడైతే కొత్త చింతపండు కూడా, ఇప్పుడు కొత్త చింతపండు వస్తుంది కదా, అందుకే కొత్త గిన్నె కొత్త చింతపండు అనమాట. సో ఇలా చింతపండునైతే పచ్చడి కోసం అయితే నానబెట్టేసేమని చెప్పారనమాట మా మామయ్య. అందుకే చింతపండునైతే ఇలా మంచిగా ఒకసారి అయితే కడిగేసి తగినన్ని నీళ్లు పోసి అయితే ఇంకా నానబెట్టేసి పెడుతున్నాను అనమాట. తర్వాత బెల్లాన్ని కూడా, ఇది కూడా పచ్చడి కోసమేనండి. వీటన్నిటిని అయితే నానబెట్టి పెట్టుకుంటే ఈలోగా పనులన్నీ జరిగిపోతే ఇవి కూడా నానుతాయి కదా అని అయితే ముందుగా ఇవన్నిటిని కూడా నానిపి పెట్టేశాను అనమాట. ఇలా ఒకసారి బెల్లాన్ని కడిగి మళ్ళీ తగినన్ని వాటర్ పోసి ఒక పక్కకైతే పెట్టేశాను. ఇంకా ఈలోగా అయితే పిల్లలు ఇక మార్నింగే లేసారు కాబట్టి వాళ్ళకి ఆకలి వేస్తుందని అంటే ఇంకా బనానాలు ఉంటే జ్యూస్ అయితే చేసుకోమని చెప్పాను అనమాట. ఇంకా తనే చేసుకుంటుంది అనమాట, నేను చెప్తూ ఉన్నాను. ఈలోగా చిన్న వీడియో అయితే నేను తీసాను అనమాట.
ఇలా బనానాలు కట్ చేసి గ్లాస్ పాలైతే వేసి కొద్దిగా చక్కెర, కాజు, బాదాన్ని అయితే వేసి ఇంకా ఫైనల్గా అయితే ఇలా గ్రైండ్ చేసి ఇంకా ముగ్గురికైతే పోసుకొని తాగేసేయండి నాన్న, ఈలోగా అయితే నేను మిగతా పనులన్నీ చేస్తాను అని చెప్పానమాట. సో ఈరోజు పిల్లలైతే మంచిగా ఎంచక్క బనానా మిల్క్ షేక్ లాగా అయితే చేసుకొని అయితే పిల్లలైతే ఎంజాయ్ చేశారనమాట. సో పండుగ అన్నప్పుడైతే ఖచ్చితంగా మా ఇంట్లో అయితే పండుగ రోజే పిల్లలు ఏమంటారంటే, అబ్బా ఆకలి అవుతుంది మమ్మీ, చాలా ఆకలేస్తుంది అని అంటూ ఉంటారనమాట, ఎంతో తిన్న పిల్లల్లాగా. సో మొత్తానికైతే ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసుకొని తాగండి, కావాలంటే కొద్దిసేపు అయినాక టిఫిన్ అయితే తెప్పిస్తానులే అని చెప్పాను అనమాట. ఇంకా ఈరోజైతే టిఫిన్ ఇలాంటివి అయితే ఏం చేయలేనమాట పిల్లలకైతే. సో ఫైనల్గా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట వీళ్ళు చేసిన బనానా జ్యూస్ అనమాట. ఈలోగా పప్పు అయితే 2 విజిల్స్ వచ్చింది, పక్కన పెట్టేసి ఇంకా పప్పునైతే ఇలా ఆరనిచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకుందాం అనమాట. ఈలోగా ఒక టేబుల్ స్పూను సోంపునైతే వేస్తున్నాను శనగపప్పులో. నేనైతే బెల్లము, సోంపు, శనగపప్పు ఉడకపెట్టిందన్నీ కూడా ఒకసారి ఇలానే గ్రైండ్ చేసుకుంటానండి. నాకు ఇలానే అలవాటు అనమాట. కొందరేమో పప్పుని మిక్సీ పట్టి బెల్లం పాకం పట్టి ఆ పప్పుని తెచ్చి అందులో వేసి దాన్ని వేడి చేసి చేస్తారనమాట. నేనైతే మా అత్తయ్య నేను ఉన్నప్పుడైతే ఇలానే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇలా పూర్ణం అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్గా అంతా మొత్తాన్ని ఇలా పట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్క గ్రైండ్ తిప్పుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేస్తున్నాను అనమాట. సో మేమైతే ఖచ్చితంగా సోంపు, ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటాము. చాలా మటుకైతే ఇలాంటి పౌడర్ వేసుకుంటారు, కొందరు సోంపు వేసుకోరు అనమాట. ఇంకా ఎవరెవరి ఇష్టం, ఎవరెవరికి ఏ ఫ్లేవర్ నచ్చుతుందో తెలియదు కదండి. కానీ 2 ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా మన పూర్ణం అయితే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక కడాయిలో వేసి అయితే చిన్న మంట పెట్టి అయితే కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. ఇలా వేడి చేయడం వల్ల పాడవకుండా ఉంటుందన్నమాట. ఒక 1 వీక్ అయినా పూర్ణం అనేది పాడవదనమాట. ఇప్పుడు నేనైతే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేశాను అనమాట. వేసి మంచిగా కలుపుకొని ఇంకా ఇప్పుడైతే పెంకనైతే వేడి చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా పూర్ణం అయితే రెడీ అయిపోయింది కదా. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేచిన తర్వాత స్నానాలు అవన్నీ చేసుకున్నాక అప్పుడు నానబెట్టానండి పిండి. ఎంత మంచిగా చక్కగా నానిందో చూడండి. మంచిగా మెత్తగా ఉబ్బినట్టు పఫీగా అంటారు కదా, ఆ మోడల్ లాగా అయితే వచ్చిందండి పిండి అయితే. దీన్ని అయితే మా సైడ్ అయితే చెక్కి పిండి అని అంటారనమాట. మైదా పిండి కాకుండా చెక్కి పిండి అని చెప్తారనమాట. మా షాప్లో అయితే చెక్కి పిండి అని ఇస్తారనమాట. సో ఇలా ఆ పిండిని తీసుకొని దాన్ని కొంచెం దాంట్లో ఈ పూర్ణాన్ని అయితే పెట్టి ఇలా నెయ్యి రాసుకుంటూ అయితే బచ్చాలను అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా పెంకకైతే కొంచెం నెయ్యిని రాసి ఇలా పేపర్కు ఒత్తుకున్న బచ్చాన్ని తీసి అయితే చుట్టూ నెయ్యి వేసి అయితే కాల్చేస్తున్నాను అనమాట. ఇంకా నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసి కాల్చుకోవచ్చు, నూనె ఉంటే నూనె అండి. ఇంకా నేనైతే ఇక్కడ నెయ్యితోనే చేశాను అనమాట. ఇలా అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా బచ్చాలు అయితే ఫైనల్గా రెడీ అయిపోతున్నాయి అనమాట. సో చుట్టూ అంచులు కాల్చుకుంటూ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలండి. నేనైతే ఇప్పుడు నేను చేసుకుంటున్న పండుగ అయితే ఫస్ట్ టైం అనమాట. నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను అనమాట. కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా అత్తయ్య చనిపోయారనమాట. ఈ ఇయర్ నేను చేసుకునేటప్పుడు తను లేదనమాట. ప్రతి సంవత్సరం ఈ పోలల పని తనే చేస్తుండే అనమాట. మిగతా దేవుళ్ళ కాడ నేను చేస్తుండే, పచ్చడి మా మామయ్య చేస్తుండే. ఇలా తలా ఒక పని అయితే మేము చేసుకునే వాళ్ళమండి. ఈసారి మా అత్తయ్య అయితే లేరండి. నాకు ఆ విషయంలో అయితే చాలా బాధగా అనిపిస్తుందండి. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే చాలా అంటే చాలా అన్ని పనుల్లోకి అన్నిటికి కూడా అంత మంచిగా అనిపించదండి. వాళ్ళు ఉన్న వాల్యూ అయితే వాళ్ళు ఎవరి విలువైనండి ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటారు కదా. సో ఇక్కడైతే ఇంకా ఈరోజైతే నేనే అన్ని పనులు అయితే ఇలా చేసుకోవాల్సి వచ్చిందండి. మొత్తానికైతే ఇలా అయితే బచ్చాన్ని అయితే నెయ్యి వేసి అయితే ఇలా కాల్చేస్తున్నాను అనమాట. సో మొత్తానికైతే ఇలా మంచిగా నెయ్యి వేసి కాల్చుకొని ఇంకా ఈరోజైతే నేను ఏమేమి వండాను అనేది కూడా చెప్తానండి. ఇంకా ఈరోజైతే పిల్లల కోసం పప్పుచారు చేశాను, అలాగే పులిహోర చేశాను, ఇలా బచ్చప్పాలను చేశాను. ఇంకా వీటిని అయితే రెడీ చేశాను. ఇంకా ఫాస్ట్గా పిల్లలకు కూడా టిఫిన్ చేయలేరు కదా, ఇంకా వాళ్ళకు కూడా ఆకలిస్తుందని అయితే ఫస్ట్ అయితే ఇలా 2 చేసి అయితే దేవుడికి నైవేద్యం పెట్టడానికైతే ప్రిపరేషన్ చేశానండి. ఈలోగా అయితే పప్పుచారుని కూడా ఒక సైడ్ ఉడకపెట్టేసి ఇక్కడైతే పప్పుచారు చేశాను అనమాట, ములక్కాయలు వేసి. ఇంకా ఏది ఉన్నా లేకున్నా పిల్లలకైతే పప్పుచారు అయితే చాలామందికి పిల్లలకైతే ఫేవరెట్గా ఉంటుంది కదండి. ఇంకా కొందరు పిల్లలైతే ఆ కర్రీ తినరు, ఈ కర్రీ తినరు కదా. ఇలా పప్పుచారు మాత్రం ఖచ్చితంగా అందరూ తింటారు కదండి. సో ఈరోజైతే పప్పుచారుని కూడా ప్రిపరేషన్ చేశాను అనమాట. ఇంకా పప్పుచారు చేశాను. సో చాలా మంచి టేస్ట్ వచ్చింది. ములక్కాయలు కానీ, సోరకాయ కానీ, దోసకాయ కానీ ఇలాంటివి వేసుకొని చేసుకుంటే పప్పుచారు అనేది చాలా బాగుంటుందండి. ఇది కొందరైతే సాంబార్ అని కూడా అంటారనమాట. ఇలా పప్పుచారుని అయితే చేసేసాను అనమాట. ఇంకా అంతకుముందుకు అనమాట పూర్ణాన్ని చూపించాను కదా, అలా వేడి చేసుకున్నాను. ఒక పని వెనుక ఒకటైతే చేసుకున్నాను అనమాట.
సో మొత్తానికైతే మునక్కాయ ఉడికిందా లేదా అని అయితే చూస్తున్నాను అనమాట. పప్పుచారుని చిన్న మంట పెట్టేసి ఈలోగా అయితే బచ్చాలు అయితే చేసి ఇచ్చాను కదా, ఇంకా మామయ్య అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు పచ్చడి చేయనీకైతే. ఇంకా పిల్లలకి అందరికైతే కంకణాలు అయితే కట్టేస్తున్నారనమాట. ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టాను కదా కంకణాలు అనేది, ఇంకా మా పెద్ద అమ్మాయి అనమాట. ఇంకా ఆమెకైతే ఫస్ట్ కట్టేశారు. తర్వాత నెక్స్ట్ మా చిన్న అమ్మాయి వస్తుంది. ఇంకా అల్లరి పిల్ల అనమాట. మా ఇంట్లో చాలా అల్లరి అంటే మా చిన్న అమ్మాయి అనమాట. సో కంకణం ఎప్పుడు కట్టుకున్నా మన చేతిలో పుష్పం కానీ కొబ్బరికాయ కానీ ఉండి అలా కంకణాన్ని అయితే కట్టుకోవాలండి. ఇంకా వీడైతే ఇక చూడండి ఎలా చేస్తుంటాడో, వీడియో తీస్తున్నంతసేపు ఇలా నవ్వుతుంటాడు. వీడి ఎక్స్ప్రెషన్స్ వీడు మా కొడుకు అనమాట. మొత్తానికి కట్టుకున్నారనమాట. ఇంకా తాత మన్మరాలు కలిసి అయితే ఇంకా పచ్చడికి కావాల్సినవన్నీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. ఇక ఉగాది పచ్చడి కోసం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే కొబ్బరిని అయితే ఇలా గీరేస్తున్నారు. ఈలోగా మామిడికాయని కూడా కట్ చేస్తున్నారనమాట. అందులో ఉన్న జీడిని అయితే తీసేస్తున్నారనమాట. సో మా ఇంట్లో అయితే ఖచ్చితంగా మగవాళ్ళే చేస్తారండి పచ్చడి అనేది అయితే. ఇంకా మా మామయ్యనే చేస్తారనమాట ప్రతి సంవత్సరం. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు కొత్త కుండ అనమాట. సో దీనికైతే ఇలా బొట్లను అయితే పెట్టి ఒక మంచి కంకణాన్ని కట్టాలన్నమాట. సో అందరు కూడా అలానే చేస్తారు కదండి. ఇలా బొట్లు అయితే పెట్టించేసి ఇంకా కంకణం అయితే కట్టేసి తర్వాత అయితే పచ్చడి కోసం ఇంకా నేను ముందుగా నానబెట్టిన చింతపండు బెల్లాన్ని ఇవన్నీ తెచ్చి అయితే మామయ్య దగ్గర అయితే పెట్టేసామన్నమాట. చెయ్యమని చెప్పామన్నమాట. సో ఈలోగా అయితే ఇంకా ఏమేమి రెడీ చేసుకున్నాం అనేది అయితే చూడండి. కొబ్బరి, అలాగే వేపాకు, సోంపు, పలుకులు, గసాలు, మామిడికాయ తురుము అనమాట. సో వీటన్నిటిని అయితే ఇలా పచ్చడికి కావాల్సినవి అయితే అన్నీ రెడీ చేసేసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఈలోగా అయితే మార్నింగ్ అయితే నానబెట్టిన చింతపండు అవన్నీ ఉంటాయి కదండి, ఇక బెల్లం అయితే నానిందండి. జాలితోనైతే ఇలా వడవస్తున్నాం అనమాట. ఏదైనా చెత్త ఉంటే చెరుకు ముక్కలు అలాంటివి కూడా ఉంటాయి కదండి, అలా అనమాట. సో వీటన్నిటినైతే ఇలా రెడీ చేస్తున్నారనమాట. ఇక మా పిల్లలు వీడియో తీశారనమాట. ఈరోజు నేను ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో మనం ఎలా చేసుకుంటాం, నేను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టినాక యుగాది వీడియో అనేది అయితే ఫస్ట్ అనమాట. అందుకైతే తీద్దామని అయితే చెప్పానమాట. ఇంకా మా పిల్లలు అయితే తీశారనమాట. ఇంకా నేను వంట చేస్తున్నాను, నన్ను ఇవన్నీ కూడా మా ఇంట్లో ఇవన్నీ కూడా మా పిల్లలు అయితే కవర్ చేశారనమాట. ఇంకా వాళ్ళే తీశారనమాట. ఇక్కడ మా చిన్న పాప అయితే వీడియో తీస్తుందనమాట. ఇలా చింతపండు రసాన్ని అయితే చేసుకొని బెల్లం రసము చింతపండు రసం అయితే ఒక దగ్గరే వేశారనమాట. నాకైతే పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నేను పండుగ అయిపోయినాక 2 రోజుల దగ్గర తాకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే తప్పకుండా తాగుతాను అనమాట. అంత ఇష్టం అనమాట నాకు పచ్చడి. ఎందుకంటే ప్రతి సంవత్సరంకి ఒకసారే వస్తుంది కదండి ఉగాది పచ్చడి అనేది. అది పండుగ రోజు చేసుకుంటే ఆ టేస్టే వేరండి. మళ్ళీ చేసుకుంటే కూడా మళ్ళీ కూడా చేసుకోవచ్చు, కానీ అంత రుచి అనేది అయితే మనకు రాదండి. సో ఇలా బెల్లము చింతపండు రసాన్ని ఒక దగ్గర వేసిన తర్వాత అయితే సోంపు, కొబ్బరి, గసాలు, అలాగే సార పలుకులు, మామిడికాయ తురుము, తర్వాత వచ్చేసి కర్బూజా గింజలు వీటిని కూడా వేసామన్నమాట. వీటన్నిటిని అయితే వేసి ఇలా కలిపేస్తున్నారనమాట. సో క్యానడ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా చేసిన దాన్ని అయితే కొత్త కుండలో అయితే వేసాం. ఎందుకంటే కొత్త కుండ కొంచెం చిన్నదే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా దాంట్లో వేయాలి కదా, దాంట్లో వేస్ట్ చేద్దామంటే చెయ్యి పట్టదు కదా. సో అందుకే మేమైతే ఈరోజు ఇక్కడ ఇలా ఒక గిన్నెలో చేసి ఇంకా కలిపేసి అయితే పచ్చడిని అయితే రెడీ చేశారనమాట. సో మొత్తానికైతే మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నిజానికైతే మా మామయ్య చాలా బాగా చేస్తారనమాట పచ్చడి. మాకు మా పిల్లలకి అందరికీ ఫేవరెట్ అనమాట. తప్పకుండా ఒక 2 రోజులు అయితే ఉండేటట్టు అయితే చేసుకొని అయితే తాగుతామండి. అంత బాగుంటుంది, అంత ఇష్టం కూడా పచ్చడి అంటే. సో మొత్తానికైతే ఇలా చేసిన పచ్చడిని అయితే కొత్త కుండలో అయితే వేసేసి ఇంకా ఈలోగా అయితే నేను బచ్చాలు కూడా చేశానన్నమాట. ఇంకా వాటిని కూడా ఇచ్చేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేస్తే కొంచెం పిల్లలు బచ్చాలు అలాగే పచ్చడి అయితే తాగేసి బచ్చాలు కూడా తింటారు. ఈలోగా అయితే మనకు వంట కూడా అయిపోతుందని అయితే చెప్పానమాట. అందుకే ఇంకా దేవుడికైతే ఇలా మోతకాకులు అయితే వేసి ఖచ్చితంగా ఆకులోనే సమర్పిస్తామన్నమాట ప్రసాదాన్ని అయితే. ఇంకా వీటిని డొప్పల్లాగా చేసిన పచ్చడిని కూడా అందులో పోసి అలా పెడతామన్నమాట. సో మొత్తానికైతే ఇలా ఆకులు అయితే వేసిన తర్వాత అయితే ఇంకా నేను బచ్చాలు అయితే చేశానమాట. ఇంకా దేవుడికైతే 2 నైవేద్యం కింద అయితే సమర్పించేస్తున్నాం అనమాట. ఇలా పూజను అయితే చేసుకున్నాం అనమాట. మా ఇంట్లో అయితే ఉగాది పండుగనైతే ఇలా అందరం కలిసి అయితే తలా ఒక పని అయితే వేసి చేస్తే మనం చేసిన పని ఒక్కరే చేస్తే అమ్మ చేసాము అలసిపోయాము అన్నట్టు అనిపిస్తుందండి. తలా ఒక పని చేస్తే అంతటా అలసట అనేది అయితే మనకు అనిపించదు అనమాట. సో ఇప్పుడైతే దేవుడికైతే ఇలా నైవేద్యం అయితే పెట్టి ఇంకా హారతి కోసం అయితే హారతిని రెడీ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడైతే ఇలా పూజనైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ప్రసాదాన్ని కూడా ఎక్కించేసాము. ఈలోగా అయితే మామయ్య అయితే ఇంకా
హారతి ఇవ్వనీకైతే రెడీ చేసేస్తున్నారన్నీ. సో ఇక్కడ కొబ్బరికాయను కూడా కొట్టేసి ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నారనమాట. ఇలా ఇక్కడ పూజ అయితే ఇంకా మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కొబ్బరికాయ సమర్పించిన తర్వాత అయితే ఒకసారి అయితే హారతి ఇవ్వమని అయితే చెప్పానమాట. ఈలోగా అయితే ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం మామిడికాయ తురుము ఉంటే పులిహోర చేస్తానని అయితే చెప్పానమాట. ఇలా కడాయి పెట్టేసి అందులో నూనె వేసి కొంచెం జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, మినపప్పునైతే వేసి దీనైతే కొంచెం వేయించేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోపునైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం ఇంగువ ఉంటే వేసుకున్నా బాగుంటుంది, వేసానమాట. ఇలా మామిడికాయ తురుమునైతే వేసేసి కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఫస్ట్ మామిడికాయలతోనైతే ఇలా పులిహోరను కూడా చేశానన్నమాట. ఇంకా మామిడికాయ పులిహోర అనేది కూడా చాలా బాగుంటుంది, మంచిగా పుల్ల పుల్లగా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర ఇష్టము, లేదంటే నిమ్మకాయ పులిహోర ఇష్టమా, లేదంటే చింతపండు పులిహోర ఇష్టమా, ఒక కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ఇది కూడా సీజన్ని బట్టే కదండి, ఒకటేసారి వస్తుంది కాబట్టి ఇంకా మనమైతే ఇలా మామిడికాయ పులిహోర చేసుకోవడమే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తానికైతే మామిడికాయ తురుముని కొంచెం నూనెలో మగ్గించిన తర్వాత అయితే ఇలా అన్నాన్ని అయితే వేసి ఫైనల్గా అయితే ఇలా మంచిగా కలుపుకోవాలండి. సో మన వేడివేడిగా మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందనమాట. దీన్ని కూడా ఈరోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను అనమాట. సో ఇదైతే ఇంకా మధ్యాహ్నం టైం అయింది, భోజనం టైం అయితే ఇంకా మనమైతే అన్నం ఎలా తింటామో స్వామివారికి అయితే ఈరోజు భోజనం సమయంలో నేనైతే మామిడికాయ పులిహోరని చేసి అయితే సమర్పించానమాట. సో మొత్తానికైతే ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయి పచ్చడి, బచ్చాలు, పులిహోర వీటినైతే స్వామివారికి సమర్పించాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా పొద్దున పప్పుచారు చేశాను కదండి, ఇంకా దానికి అంచుకైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా దొండకాయని అయితే కట్ చేసేసుకొని ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక దొండకాయని వేసి అయితే చిన్న మంట మీద పెట్టుకున్నాను అనమాట. ఒకసారి కలిపేసి మూతనైతే పెట్టేశాను. ఈలోగా ఇంకా పప్పుచారు చేసావు మమ్మీ, ఇంకేదైనా బజ్జీలు చేయవా అని అంటే ఇంకా నేనైతే ఉల్లిపాయ బజ్జీలు అయితే వేసాను అనమాట. తెలుసు కదండి, ఇంకా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారము, తినే సోడా, తర్వాత కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి వేసి అయితే ఇలా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా బోండల్లాగా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట. ఒక సైడ్ అయితే దొండకాయ కర్రీ చేస్తున్నాను, మరొక సైడ్ అయితే ఇలా బజ్జీలను అయితే రెడీ చేసేసి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళారనమాట. ఈరోజు లంచ్కి అయితే టిఫిన్ కట్టియను, మీరైతే పండగ కదా పర్మిషన్ తీసుకొని అయితే రండి, అందరం కలిసి అయితే తిందామని అయితే చెప్పానమాట. సో ఫైనల్గా అయితే ఇంకా వారు వచ్చేలోపు అయితే నేనైతే లంచ్ అనేది మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా బజ్జీలు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో దొండకాయని కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాను, లేకుంటే పట్టించుకుంటే మాడిపోతుంది అనమాట. ఇలా కలుపుతూ చిన్న మంటనైతే పెట్టాను. ఈలోగైతే పిల్లలు పచ్చడి తాగేసి బచ్చాలు అయితే తిన్నారనమాట. సో ఇప్పుడైతే ఇంకా మరొక వాయిని కూడా వేసాను అనమాట. ఫైనల్గా అయితే మన బోండాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. సో మొత్తానికైతే ఈ వంటలు అయితే చేశాను అనమాట. ఇంకా అందరం కలిసి ఇక్కడైతే ఇంకా వండిన అన్ని అయితే తెచ్చి ఇంకా వీళ్ళందరిని అయితే కూర్చోబెట్టి అయితే ఇస్తరాకులో అయితే ఈరోజు పండగ కదా ఇస్తరాకులో తిందామని అయితే చెప్పాను అనమాట. ఈలోగా అయితే నేనైతే చిన్న వీడియో అయితే చేశాను అనమాట. ఇలా ఉల్లిపాయ బజ్జీలు, పెరుగు, పులిహోర, మామిడికాయది, తెల్లన్నము, దొండకాయ ఫ్రై, పప్పుచారు, ఇంకా వీటన్నిటినైతే ఇలా వండి ఈరోజైతే ఇంకా మంచిగా అందరం కలిసి అయితే ఫ్యామిలీతో కూర్చొని అయితే భోంచేసామన్నమాట. సో ఇదేనండి మా ఉగాది పండగ. సో మీ అందరికీ నచ్చిందా మా ఉగాది పండగ ఎలా ఉందనేది? ఇంకా నేనైతే ఇంకా ఇస్తరాకు వేసుకొని వండినవన్నీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో మొత్తానికైతే ఇన్ని రకాల వంటలు అయితే చేసుకొని అందరం కలిసి అయితే హ్యాపీగా తిన్నామన్నమాట. ఫైనల్గా ఇదేనండి మా ఉగాది పండుగ. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు? నచ్చిందా? మరి నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మా వీడియోస్ని అయితే ఖచ్చితంగా రోజు చూస్తూ ఉండాలండి. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇంకా ఈ కొత్త సంవత్సరంలోనైనా మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఛానల్ అనేది ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదంతా మీ చేతుల్లోనే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.